ఈరోజు నేను న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనే అంశం మీద ప్రసంగం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే సహజంగా రిజల్యూషన్స్ గురించి 1వ తారీఖున బోధిస్తారు చాలామంది సేవకులు. కానీ మనము 1వ తారీఖున అంటే January 1st మనం వాగ్దానపూరితమైన వాక్యాన్ని మనం వినడం జరిగింది. ఈరోజు రిజల్యూషన్స్ అనే అంశం కొరకు నేను ఆత్మ ప్రేరేపణ కలిగి మీ ముందుకు వచ్చానండి. నేను మాట్లాడే 3 పాయింట్స్ కూడా యాక్ట్, ACT, యాక్ట్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో యాక్ట్ అనే మాటని మనం తెలుగులో ఏమని తర్జుమా చేస్తామంటే క్రియ, కార్యము, పని. ఈ నూతన సంవత్సరంలో మీ కార్యం జరగాలంటే అంటే ఈ విధంగా ఈ పదం మీరు గుర్తుపెట్టుకుంటారని నేను యాక్ట్ అనే పదం మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ 2025వ సంవత్సరంలో మీ కార్యం సఫలం అవ్వాలంటే, మీ పని పూర్తి అవ్వాలంటే, మీరు తలంచిన ప్రతి పని అద్భుత రీతిగా జరగాలంటే మీరు ఈ యాక్ట్ అనే ఈ 3 పాయింట్స్ అనుసరించాలి. ACT, యాక్ట్. ఇప్పుడు నేను A స్టాండ్స్ ఫర్ అవైలబుల్ టు గాడ్, దేవునికి అందుబాటులో ఉండు అని మొదటి పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నాను. C స్టాండ్స్ ఫర్ కనెక్ట్ టు ద చర్చ్, సంఘానికి కలుపబడి ఉండు, దేవునికి అందుబాటులో ఉండు. మొదటి పాయింట్ అవైలబుల్ టు ద గాడ్. రెండోది కనెక్ట్ టు ద చర్చ్, సంఘానికి కలుపబడి ఉండు. మూడవది థ్యాంక్ ద లార్డ్, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించు. ఈ 3 పాయింట్స్ చెప్పి నా ప్రసంగాన్ని తొందరగా ముగింపులోనికి తీసుకురావడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. మీరు కూడా నాకు పూర్తిగా సహకరించగలరని మీ యొక్క సహకారాన్ని నేను ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఓకే, చాలా సంతోషం. అవైలబుల్ టు ద గాడ్, అవైలబుల్ టు ద గాడ్ అనే పదం మనం చూసినప్పుడు బైబిల్లో అనేక మంది దేవునికి అందుబాటులో ఉన్నారు, అవైలబుల్గా ఉన్నారు. ఎవరు వాళ్ళు అని మనం ఆలోచన చేస్తే ఈ పదం అవైలబుల్గా ఉన్నాము అని చెప్పడానికి మనం ఒక పదం వాడతాం. నేను అందుబాటులో ఉన్నాను, ఎవరికైనా ఒక వ్యక్తికి లేకపోతే దేవునికైనా నేను అందుబాటులో ఉన్నాను అని పలకడానికి మనం వాడే పదం ఏంటో తెలుసండి? హియర్ ఐ యామ్ అంటాం ఇంగ్లీష్లో అయితే. అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో చిత్తం అంటాం. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? ఇది వరకు పూర్వకాలం రాజులు ఎవరక్కడా అనేవారు, భటులు ఏమనేవారు? చిత్తం మహాప్రభో అనేవారు. అంటే దాని అర్థం ఏంటంటే నేను అవైలబుల్గానే ఉన్నా. ఇప్పుడు ఇదంతా కూడా టెక్నాలజీ లోకం కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసండి? బెల్ల కొడుతున్నారు, టింగ్ అని కొడుతున్నారు. కొట్టేసరికి ఏం చేయాలి?
వాళ్ళ ముందు టింగ్మని ప్రత్యక్షం అవ్వాలి. ఆ బెల్ల కొట్టినందుకు మనం కూడా, అంటే అక్కడ పనిచేసే నౌకర్లు. అలా ఇది వరకు పూర్వం రాజులు అనేవారు. అయితే అవైలబుల్గా ఉన్న, అంటే అందుబాటులో ఉన్న, దగ్గరగా ఉన్న భక్తులు వాళ్ళు ఏమనేవారంటే చిత్తం అనేవారు. అలాగున హియర్ ఐ యామ్ అనే వర్డ్స్ బైబిల్లో 17 సార్లు రిపీట్ అయినాయండి. హియర్ ఐ యామ్ అనే పదాలు బైబిల్లో 17 సార్లు వ్రాయబడ్డాయి. అంటే ఈ 17 టైమ్స్ ఈ యొక్క పదము యొక్క అర్థం ఏంటి అనంటే, ద వర్డ్ హియర్ ఐ యామ్ సిగ్నిఫై ఏ టర్నింగ్ పాయింట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎవరైతే నేను ఇక్కడ ఉన్నానో, లేకపోతే చిత్తమండి అని దేవునితో అన్నారో, ఆ రోజు నుంచి వారికి టర్నింగ్ పాయింట్ జరిగిందంట. హల్లెలూయా అంటాం కదండి. నా జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉందండి. ఆ టర్నింగ్ పాయింట్ని మనం సద్వినియోగం చేసుకుంటే దేవుని హస్తాల్లో బహుగా బలంగా వాడబడతాం. దేవుడు మనలను ఏ రీతిగా హెచ్చించాలనుకున్నారో ఆ రీతిగా హెచ్చించబడతాం. ఆ టర్నింగ్ పాయింట్ మన జీవితానికి ఉపయోగపడుతుంది. నా జీవితంలో ఉన్న టర్నింగ్ పాయింట్ ఏంటి చెప్పమంటారా? నేను ప్రభు స్వరం విని బైబిల్ ట్రైనింగ్లోకి వెళ్ళటమే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. హల్లెలూయా, ఇది వాస్తవం అండి. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళకంటే ముందు నేను శతకోటి విధాలుగా శ్రమపడ్డా. అంటే దీని అర్థం కొట్టబడ్డాను, హింసించబడ్డాను అని కాదు. అసలు నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది నేను తెలుసుకోలేకపోయాను. ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశం నేను ట్రైనింగ్ అయ్యి సేవ చేయాలి అనేది నేను తెలుసుకున్నానో, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయా. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నాకు టర్నింగ్ పాయింట్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు హియర్ ఐ యామ్ అని పలికిన ప్రతి ఒక్కరి జీవితంలో 17 టైమ్స్ బైబిల్లో ఉంది కదండి. 17 సార్లు ఉందని చెప్పాను కదా. ఈ పదం చిత్తం అనే పదం కానీ, అయ్యా నేను ఇక్కడ ఉన్నాను అనే పదం కానీ 17 సార్లు వస్తే, ఈ 17 సార్లు కూడా వారి జీవితాలు బ్లెస్ అయినాయండి. వారి జీవితంలో బ్రేక్ త్రూ జరిగిందండి. నమ్మండి ఈ మాట. 17 మంది కోసం నేను చెప్పలేను. 17 సందర్భాలు ఇప్పుడు నేను చూపించలేను కనుక మొదటి 3 సందర్భాలు మీ ముందుంచి నేను రెండో పాయింట్లోకి వెళతా. మొదటి పాయింట్ ఏంటంటే అవైలబుల్ టు ద గాడ్. మనం ఈ నూతన సంవత్సరంలో నీవు దీవించబడాలంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ కార్యం సఫలం అవ్వాలంటే, నీ పని పూర్తవ్వాలంటే, నీవు తీసుకోవలసిన రిజల్యూషన్స్ 3. ఎన్నైనా చెప్పొచ్చు. రిజల్యూషన్స్ అంటే 10 చెప్తారు కొంతమంది, 12 చెప్తారు, కొంతమంది 7 చెప్తారు. నేను 3 చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే సమయానుకూలంగా 3 ఏంటి అనగా, మొదటిది ఆల్రెడీ చెప్పాను, దేవునికి అందుబాటులో ఉండు. ఎందుకు అనంటే, అసలు నీ భూలోకములోనికి రావడానికి మూలకారకులు ఎవరు అనంటే దేవుడే. దేవుడు నిన్ను ఒక విధంగా ఆలోచన చేసి, ఒక విధంగా చిత్రీకరించి, ఒక విధంగా నిన్ను వాడుకోవడానికి, నిన్ను ఒక ప్లేసులో పెట్టడానికి దేవుడు నిన్ను ఈ భూలోకంలోనికి పంపించారు. ఇప్పుడు నీవు ఆ దేవుని ఉద్దేశం తెలుసుకోగలిగితే దీవించబడగలవు. అది నువ్వు తెలుసుకోకుండా ఆయన ఉద్దేశాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా నీవు, నీ ఆలోచన ప్రకారం నీవు ముందుకు కొనసాగుతూ ఉంటే
నువ్వు దీవించబడలేవు, నీకు అది దీవెనగా మారదు. కనుక మీ అందరికీ నేను చెప్పే విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి. హియర్ ఐ యామ్ అని పలికిన వాళ్ళు ముగ్గురు. మొదటిగా మనం చూస్తే అబ్రహాము చిత్తమండి అన్నాడు. 22వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 22 and verse 1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లంటే ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అబ్రహాం ఏమన్నాడండి అంటే దాని అర్థం ఏంటి? నేను మీకు అందుబాటులో ఉన్నాను, మీరు ఏం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. అది సంతోషమైనా, అది కష్టమైనా, అది దుఃఖమైనా, అది ఆనందమైనా, నేను అవి చేయడానికి రెడీగా ఉన్నాను ప్రభు అని అనటమే చిత్తం ప్రభు అనటం. అంటే మీరు సెలవివ్వండి, నేను చిత్తగించుచున్నాను. చిత్తగించడం అంటే అర్థం ఏంటంటే వినుచున్నాను అని. మీరు సెలవివ్వండి అని రెడీగా ఆయన దగ్గరికి అబ్రహాము వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే అద్భుతం ఏంటంటే అది అబ్రహాము జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఎలా టర్నింగ్ పాయింట్ అయిందంటే అబ్రహామును దేవుడు ఆ పిలిచిన సందర్భంలో ఏ పని చేయమని ఆజ్ఞాపించారంటే తన ఒక్కడై ఉన్న ఇస్సాకు అయిన తన కుమారుణ్ణి బలిపీఠం పైన మోరియా పర్వతం అనే ఆ పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి బలిపీఠం పైన బలిమ్మని అడిగాడు. అది కష్టమైన పనే వాస్తవానికి చెప్పాలంటే. అది చాలా గుండెల్ని పిండేసే బాధ కలిగించే పనే. అయినప్పటికీ అబ్రహాము ఏం చేశాడండి? ఆ పని చేయటానికి లోబడ్డాడు. నేను మాట చెప్తున్నాను, దేవునికి అవైలబుల్గా ఉండడం అని అంటే అర్థం ఏంటంటే మనం కొన్నిసార్లు తేలిక పనులు దేవుడు చెప్తారు, కొన్నిసార్లు చాలా ఆశీర్వాదకరమైన పనులు దేవుడు చెప్తారు, కొన్నిసార్లు చూడడానికి కష్టతరమైన పనులు కూడా దేవుడు చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆశీర్వాదకరమైన పనులే నేను చేస్తాను ప్రభువా, కష్టతరమైన పనులు నా వల్ల కాదు ప్రభు అని తప్పించుకోవాలి కదండి. అంతేనా? కాదు. కష్టతరమైన పని చెప్పినా కూడా మనం ఏం చేయాలి? స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. అది చెయ్యాలి. అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వటానికి మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళటానికి ఆయన పెందలకడ లేచాడు. ఎప్పుడు లేచాడండి? గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు ఎప్పుడు లేవాలి? పెందలకడ లేవాలి. కుళ్ళిపోయి కంపు కొట్టేది మంగళవారానికి మిగిలిన ఆహారం. అద్భుతం ఏంటంటే శుక్రవారానికి శనివారానికి శుక్రవారం కురిసిన, శుక్రవారానికి శనివారానికి శుక్రవారం వాళ్ళు సమకూర్చుకున్నా దాచుకున్నా, శుక్రవారం తినేసి శనివారానికి దాచుకున్నా వాళ్ళకి ఏమయ్యేది కాదు? కుళ్ళిపోయేది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడే శనివారం కొరకు సిద్ధపడమని చెప్తున్నారు కనుక ఆ ఆహారం కొళ్ళకుండా దేవుడే చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఆదివారం కొరకు మనం ఏ రోజు సిద్ధపడాలండి? దీన్ని బట్టి కొంతమంది వీర భక్తులు, అంటే దేవుని మీద బాగా నమ్మకం పెట్టుకున్న భక్తులు ఏం చేస్తారో తెలుసండి? మనం అది నమ్మలేము, అది ఆచరించలేము. నిజంగా చెప్తున్నా, మన వల్ల కానే కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తులు ఏం చేస్తారంటే దీన్ని బట్టి ఆదివారం అంటండి అసలు వంట చేయరంట. ఏం చేయరు? ఆదివారం ఏం చేయరు చెప్పండి అందరూ. మరి వంట చేయకుండా ఏం చేస్తారు? శనివారమే ఆదివారం వంటను రెడీ పెట్టుకుంటారంట.
అది మనం ఊహించలేం, మనం చేయలేం, మన వల్ల కాదని ముందే చెప్పాను కదా. మన వల్ల అవుతుందా? అవును. ఆదివారమే మనం మటన్ తెచ్చుకోవాలి, ఆదివారమే మనం ఫిష్ తెచ్చుకోవాలి, ఆదివారమే మనం చికెన్ తెచ్చుకోవాలి, ఆదివారమే బిర్యానీ వండుకోవాలి. అందుకే మన వల్ల కాదు. అవునండి కదా. మనకి ఏమండి బిర్యానీ ముఖ్యం, దేవుడు కాదు అనా. కాబట్టి టైం అయిపోయినా పర్వాలేదు. ఏమండి మీకు క్రిస్మస్లో ఒక పాట నేను అంతకుముందు కూడా మెన్షన్ చేశాను. ఏంటంటే, ముసి ముసి నవ్వుల క్రిస్మస్ తాత కలలో కనబడి నన్నడిగాడు, పండుగ సందడి ఎలా ఉందని, ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారని. ఒక పాప, ఒక అమ్మాయి 25వ తారీఖు క్రిస్మస్ రోజున జరిగిన సందర్భం ఇది. అంటే ఇట్లా మనం ఊహించుకోవాలన్నమాట ఆ పాట యొక్క భావం ఏంటి అని. డిసెంబర్ 25వ తారీఖున ఒక అమ్మాయి క్రిస్మస్ ఎగ్జైట్మెంట్లో ఉంది. ఆ రోజు తెల్లవారి లేవగానే క్రిస్మస్ వాతావరణం, ఏ మందిరం మీద చూసినా క్రిస్మస్ పాటలు. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయానందరికీ, ఇలాంటి పాటలు పూర్వకాలం. ఏ మందిరం మీద చూసినా ఈ క్రిస్మస్ పాటలే. ఇంకా ఈ అమ్మాయి క్రిస్మస్ ఎగ్జైట్మెంట్లో ఈరోజు రాత్రి మా చర్చ్లో క్రిస్మస్ జరుగుతుందని చాలా ఆనందంగా ఉంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, అలా ఇలా వెళ్ళి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి, పక్కింటికి పక్క చర్చికి వెళ్ళి, వాళ్ళ చర్చికి వెళ్ళి అన్నీ చూసి అలసిపోయి వచ్చి పడుకుంది. పడుకున్న తర్వాత ఆ కల్లోకి క్రిస్మస్ తాత వచ్చాడు. వచ్చి, అమ్మా పండుగ సందడి ఎలా ఉంది, మీ ఇంట్లో వాళ్ళందరూ పండుగకి ఎలా సిద్ధపడుతున్నారంటే, ఆ అమ్మాయి 3 సందర్భాలు చెప్పింది. ఏం సందర్భం అంటే, మొదటిది, ఏం చెప్పను మమ్మీ సంగతి, మార్నింగ్ నుండి ఒకటే గొడవ, కొత్త సారీకి మ్యాచింగ్ లేదట, మ్యాచింగ్ లేకపోతే చర్చికి రాదట. అర్థమైందండి? ఆ అమ్మాయి చెప్తుంది వాళ్ళ అమ్మ విషయం. వాళ్ళ అమ్మ పొద్దు నుంచి ఇదే గొడవట. సారీ కొన్నా కానీ బుద్ధి లేనోడా, మ్యాచింగ్ కొనొద్దా అని. ఎవరిని? భర్తని. మ్యాచింగ్ అని కొనకపోతే, ఇప్పుడు మ్యాచింగ్ కొన్నా ఎవరు కొడతారండి? 25వ తారీఖు వచ్చేసింది కదా. మ్యాచింగ్ అని కొనకపోతే నేనేమి చేయనంటుంది, చర్చికే రానంటుంది. అదైపోయింది. సరే, వాళ్ళ అమ్మ స్టోరీ అయిపోయింది. వాళ్ళ అన్న, పండుగ బట్టలు పొడుగైపోయి వేసుకునేందుకు పనికి రావట. ఏమండి పండుగ బట్టలు మరి వాళ్ళు ఎందుకు చూసుకోకుండా కొన్నారో, లేకపోతే ఈ బాబు అక్కడ షాప్కి వెళ్ళలేదో తెలీదు. వాళ్ళ తండ్రి తెచ్చేసి ఉంటాడు. ఏమైపోయినాయి బట్టలు? పొడుగైపోయినాయి అంట. అందుకు అన్నయ్యేమో మూడాఫాయే, అందుకు తాను చర్చికి రాడట. చూడండి ఇక్కడ వీళ్ళ స్టోరీ ఎలాగుందంటే, పండుగ వాతావరణమే కానీ ఎవరు చర్చికి వచ్చి ఇలా కనబడతలేదు వీళ్ళ ఇంట్లో. అమ్మేమో మ్యాచింగ్ లేదని చర్చికి రానంటుంది, అన్నయ్యేమో బట్టలు పొడిగాని అని ఆడు చర్చికి రానంటున్నాడు. ఏమండి తర్వాత వీళ్ళ డాడీ స్టోరీ చెప్పింది 3వ సందర్భం. ఏంటి డాడీ స్టోరీ అంటే, పండుగ పూట మాంసం కూర వండకపోతే పండుగ కాదట. అన్ని పనులు ముగించి డాడీ ఆఖరి ప్రార్థనకు వస్తాడంట. అంటే కొంతమంది ఏం చేస్తే తెలుసండి, ఆశీర్వాదం ఇచ్చేటప్పటికి వస్తే చాలు. ఎందుకు? ఆశీర్వాదంలో ఉండాలి. దేంట్లో ఉన్నా లేకపోయినా దేంట్లో ఉండాలి? ఆశీర్వాదంలో ఉండాలనుకుంటారండి. ఎంత విచారకరం అండి. ఫస్ట్ నుంచి జరిగే దాంట్లో లేకుండా ఆశీర్వాదంలో ఉన్నా నీకు ఆశీర్వాదం రాదు. ఆ సత్యం తెలుసుకోవాలి. ప్రారంభం నుంచి జరిగే దాంట్లో ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది. అర్థమైందండి? చివర లాస్ట్లో వచ్చి నాకు కూడా ఆశీర్వాదం రావాలి. తండ్రి ఆలోచన ఎలా ఉందంట, పండుగ పూట మాంసం కూర వండకపోతే పండుగే కాదు. అదేం పండుగ, మాంసం కూర వండుకోపోతే అన్నట్టు అనుకుంటున్నాడు ఆయన. అనుకుని ఏమండి
మాంసం కూర వండుతాడంట, అన్ని పనులు ముగించి డాడీ ఆఖరు ప్రార్థనకు వస్తాడంట. వీళ్ళ ఇంట్లో స్టోరీ ఎలా ఉందో చూడండి. క్రిస్మస్ పండుగ వాతావరణం ఉంది కానీ వీళ్ళు మాత్రం క్రిస్మస్కి వచ్చే ఏమండి వాతావరణంలో వీళ్ళు కనపడట్లేదు. కనుక ఇది క్రిస్మస్ కోసం వాస్తవానికి, కానీ ఆదివారం కూడా ఇవే నడుస్తున్నాయి. ఆదివారం కూడా ఏమి నడుస్తున్నాయి? ఇవే నడుస్తున్నాయి. మంచిగా భోజనం వండుకుని మంచిగా హాయిగా ఏమండి అన్నీ పూర్తి చేసి అప్పుడు ఆదివారం వద్దామంటే ఎక్కడ కుదురుతుందండి? కుదరదు. అందుకని కొంతమంది వీరభక్తులు ఆదివారం అసలు పొయ్యి వెలిగించరంట. ఎందుకంటే ఇశ్రాయేలీలు శనివారం వెలిగించలేదు కదా పొయ్య. అది వాళ్ళ యొక్క ఆలోచన. మనం ఆదివారం వెలిగించకూడదు. ఓకే, ఇప్పుడు అబ్రహాము ఏమండి చిత్తం అన్నాడు. చిత్తం అన్న తర్వాత దేవునికి అవైలబుల్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి అవైలబిలిటీ అంటే మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళటానికి ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు తెలుసా అండి? 3 దినములు ప్రయాణం చేశాడండి అబ్రహాం. ఎందుకు? పోనీ ఈ ప్రయాణం సుఖవంతం అవుతుందా? 3 రోజులు ప్రయాణం కష్టపడి శ్రమించి ప్రయాణం చేస్తాడు. ఇది సుఖవంతం అవుతుందండి? కన్నీటిమయమవుతుంది. ఎందుకు కన్నీటిమయమవుతుంది? కుమారుని బలివ్వాలి అక్కడ. కుమారుని బలివ్వటానికి పెద్దల కడ లేచాడు, కట్టెలు చీల్చాడు. ఇదంతా కూడా దేన్ని మాట్లాడుతుంది అంటే సిద్ధబోటును మాట్లాడుతుంది. కట్టెలు చీల్చాడు. 3 దినాల ప్రయాణం చేసి వెళ్ళాడు మోరియా పర్వతం దగ్గరికి. చిత్తం అంటే అలా ఉండాలి. అంతేగాని నేను కూడా ఈ సంవత్సరం దేవునికి ఏమంటే ఒక తీర్మానం తీసుకోండి ఈరోజు. దయచేసి చెప్తున్నా, నేను కూడా ఈ సంవత్సరం అంతా దేవునికి అందుబాటులో ఉంటాను. హల్లెలూయా. ఏమండి ఎంతమంది తీసుకుంటారు ఈ తీర్మానం? దేవునికి నేను అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఉంటాను అని తీర్మానం తీసుకోగలిగితే కొన్నిసార్లు మేలు జరగచ్చు, కొన్నిసార్లు కష్టమైన మాటలు కూడా దేవుడు చెప్పొచ్చు మనకి. నాయనా నీవు అర్జెంటుగా సికింద్రాబాద్ వెళ్ళి బైబిల్స్ కొనుక్కురా అని చెప్పొచ్చు. అయ్యో ఇక్కడ ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ వెళ్ళగలనండి అని అనకూడదు. దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి. అది కష్టమైనా కూడా. అబ్రహాం ఏమన్నాడండి? చిత్తం ప్రభు అన్నాడు. అది ఆయనకు టర్నింగ్ పాయింట్ అయింది. ఏంటి టర్నింగ్ పాయింట్ తెలుసా? అసలు ఈ అధ్యాయమే కదండి హైలైట్ ఆదికాండంలో. అవునండి కదా. తన కుమారుణ్ణి మోరియా పర్వతం మీద బలివ్వడం అనే స్టోరీ అక్కడే ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా. దీన్ని బట్టే అబ్రహాము టర్నింగ్ పాయింట్ ఏది అని అంటే ఇదే అబ్రహాం జీవితంలో. అందుకనే హియర్ ఐ యామ్ అనే వర్డ్ టర్నింగ్ పాయింట్కి సిగ్నిఫికెన్స్ అంటండి. సిగ్నిఫికెన్స్ అంటే ఏమీ కాదు, సూచన. అర్థమైందండి? కాబట్టి మనము దేవునికి ఎలా ఉండాలి చెప్పండి? ఎంతమంది ఉంటారు ఈ నూతన సంవత్సరం దేవునికి అందుబాటులో? చేయి చూపించండి ఒకసారి. హల్లెలూయా. ఇంచుమించుగా అందరూ ఎత్తారండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎందుకో తెలుసా? గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. మీరు చిత్తమండి అనండి, ఆయన మీకు టర్నింగ్ పాయింట్ ఇచ్చి మీకు బ్రేక్ త్రూ ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాడు ఆయన. అంతే. మీరు 22వ అధ్యాయం మనం కిందకు చదువుకుంటూ వస్తే దేవుడైన యెహోవా అబ్రహాముకి దీవెనలు ఇస్తారు మళ్ళీ అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆకాశ నక్షత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆయన చెప్తున్న మాటలు 22వ అధ్యాయం వచనం ఎంతండి? సంతానమును నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. చూసారా 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 ఏం చేస్తానంటున్నాడు ఆయన? అందరూ చెప్పాలి, విస్తరింపజేస్తాను. మీరు విస్తరింపజేయబడాలంటే చిత్తమండి అనాలి. మీకు అర్థమైందండి? మీకు టర్నింగ్ పాయింట్ రావాలంటే చిత్తమండి అనాలి. అని చూడండి, ఆయనకి అందుబాటులో ఉండండి.
మిమ్మల్ని దేవుడు బలంగా ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. అబ్రహామును హెచ్చించినట్టుగానే నేను అంటాను, అబ్రహాము వలె మీరు కూడా దేవునికి అందుబాటులో ఉంటే మీరు రెండవ అబ్రహాం అవుతారు. నిజం. ఎందుకంటే అబ్రహాము వలె అంటున్నాను కదా నేను, ఆయన వలె మనం ఉంటే మనం కూడా అబ్రహామే అవుతాం. కనుక ఆయన ఏమన్నాడంటే చిత్తం ప్రభు అన్నాడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే జాకబ్. అంటే లైన్గా వస్తున్నా 17 సందర్భాల్లో మొదటి 3 చెప్తాను నేను. తర్వాత యాకోబు 31:11 చూడండి. ఆది కాండమే, జెనసిస్ 31:11 వర్స్ 11. ఆది కాండము 31:11. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. ఏమండి, ఇక్కడ ఎవరు పిలిచారు యాకోబుని? దేవుని దూతాను. దేవుని దూత, దేవుని దూత వచ్చాడు. కానీ ఎవరు వార్త తెచ్చాడు? దేవుని వార్త తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందండి? ఏమండి, ఇది వరకు రోజుల్లోనంటండి దూతలు మెసేజ్ కరెక్ట్గా చెప్పకపోతేనంట, అంటే రాజు ఎలా చెప్పాడో అలా చెప్పకపోతేనంటండి వాళ్ళని చంపేసేవారంట దూతల్ని. ఎందుకంటే ఆ చెప్పిన విధానములో చిన్నగా మారిస్తే దాని మీనింగ్ చాలా మారిపోతుంది. అర్థమైందండి? అందుకని వీళ్ళు చెప్పినదే చెప్పినట్టు చెప్పాలంట దూత. అందుకని అట్లా చెప్పకపోతే రాజులు దూతలను చంపేసేవారంట. నా మాటని ఎందుకు వక్రీకరించావని, నా మాట చెప్పవలసిన రీతిగా ఎందుకు చెప్పలేదని రాజుల్ని చంపేసేవారు. రాజులు దూతలను చంపేసేవారంట. కనుక నేను చెప్తున్నా, ఈ ఏంజల్ దేవుని దగ్గర నుంచి వచ్చాడు కనుక, దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు కనుక, ఆ ఏంజల్కి కూడా జాకోబ్ ఏమన్నాడండి? చిత్తం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ 31వ ఏమండి అధ్యాయంలో ఎందుకు దూత యాకోబు దగ్గరికి పంపించబడ్డాడో తెలుసా? కారణం చెప్తారా? ఆ సందర్భం తెలిస్తే మీకు అర్థమైపోతుంది. చెప్తారా? ఇప్పుడు చదవండి, కంటిన్యూషన్ చదవండి. ఆ దూత మాట్లాడిన మాటలు 31:11-12. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లనియు అన్నియు చారులైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాభాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో. అదిగో చూసారా? అంటే ఏంటి అనంటే, ఆ దూత కనబడి, నాయనా నువ్వు చేసిన చాకిరీ చాలు, నువ్వు చేసిన పని చాలు, ఈ రోజు నుంచి నీకు స్వేచ్ఛ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు లాభాను ఆయన మామ యాకోబు మామ దగ్గర ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 20 years, 20 సంవత్సరాలు. 7 సంవత్సరాలేమో లేయా కొరకు చాకిరీ చేశాడు, 7 సంవత్సరాలు రాహేలు కొరకు చాకిరీ చేశాడు, 6 సంవత్సరాలు జీతం కొరకు చాకిరీ చేశాడు. మొత్తం ఎన్ని? 20 ఏండ్లు. 20 సంవత్సరాలు చాకిరీ అయిన తర్వాత దేవుడైన యెహోవా ఒక దూతను పంపించి దూతతో మాట్లాడిపించాడు యాకోబుతో. ఏమనంటే, యాకోబు చాలు, నీవు ఎక్కడైతే బేతేల్లో నూనె రాయి పైన నూనె పోసి బేతేల్ అని పేరు పెట్టి ఇక్కడ నా మందిరం, దేవునికి ఒక మందిరం కడతానని శపథం చేసి వచ్చావో అక్కడికి వెళ్ళు అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? అంటే ఆ రోజు యాకోబు జీవితంలో ఏముందండి? ఏమొచ్చింది? టర్నింగ్ పాయింట్ వచ్చింది. అందుకనే చిత్తం అనే ప్రతి స్థలములో అది ఒక టర్నింగ్ పాయింట్ అయింది వాళ్ళకి. అవునండి కదా? 20 సంవత్సరాలు దాసుడిగా, పనివాడిగా, పాలేరుగా, ఒక అల్లుడే, కానీ ఎలా బ్రతికాడు అని అంటే ఒక పాలేరుగా బ్రతికాడు. అట్లా బ్రతికిన యాకోబుని దేవుడు అక్కడి నుంచి విడిపించి, నీ స్వదేశానికి వెళ్ళిపోనైనా అని చెప్పి లేపాడు. దేవుడు రేపాడు యాకోబుని. యాకోబు రేపబడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏమండి, మీరు దేవునికి అందుబాటులో ఉండి, చిత్తం అంటే మీరు దేంట్లో అయితే బంధించబడి, దేనికైతే దాసులుగా, దేనికైతే ఏమండి లోబడిపోయి మీరు బ్రతుకుతున్నారో వాటి నుండి దేవుడు విడిపించడానికి ఒక టర్నింగ్ పాయింట్ మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. కాబట్టి అందుబాటులో ఉండండి దేవునికి. ఎలా ఉండాలి? ఈ సంవత్సరంలో 2025లో దేవునికి అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అబ్రహాము అందుబాటులో ఉన్నాడు, ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది అబ్రహాం జీవితంలో. యాకోబు అందుబాటులో ఉన్నానన్నాడు, ఆయన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. మూడో వ్యక్తి ఎవరంటే మోసెస్. నిర్గమాకాండం, జెనసిస్ చాప్టర్ 3 and verse 4. జెనసిస్ చాప్టర్ 3 and verse 4. ఎక్సోడస్, ఐఎమ్ సారీ, జెనసిస్ కాదు, ఎక్సోడస్ చాప్టర్ 3 and verse 4. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట, దానిని చూచుటకు అంటే అక్కడ ఏం జరుగుతుంది? పొద మండుచు ఉన్నది హోరేబు పర్వతం మీద. మోషే అక్కడ గొర్రెలను కాస్తూ ఉన్నాడు. గొర్రెలను కాస్తున్న మోషే అక్కడ హోరేబు పొద దగ్గర కాస్తూ ఉంటుండగా ఒక అద్భుతమైన సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఏంటి ఆ సంఘటన అంటే, అక్కడ ఒక పొద నడిమికి కాలుతూ ఉంది కానీ అది బూడిదైపోవట్లేదు. మండుచుండెను గాని అది బూడిదైపోవట్లేదు. చదవండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూశారు. దేవుడు ఆ పొద నడుమ నుండి, దేవుడు ఆ పొదలో నుంచి మోషే అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. ఏమన్నాడు చెప్పండి? అంటే చిత్తం ప్రభువా అంటే అసలు ఏంటి దీని అర్థం? నేను అందుబాటులో, అది నేను నీకు అందుబాటులో ఉన్నాననే మాటనే ఇలాగ అంటారు, చిత్తం ప్రభువా అని. అందుకని ఈ మాటలన్నీ నేను మెన్షన్ చేసుకొస్తున్నా. ఎట్లాంటి చిత్తం ప్రభువా అనే మాటలు 17 సార్లు బైబిల్లో ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో ఇది మూడోది. మోషే 40 సంవత్సరాలు యవ్వన వయసులో ఉన్నప్పుడు, బాల్యములో ఉన్నప్పుడు, కౌమారంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరోకి కుమారుడుగా, లేకపోతే ఫరో చెల్లెలకి కుమారుడిగా పెరిగాడు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెల కాపరిగా పెరిగాడు, ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడైన యెహోవా అతన్ని దర్శించాడు. ఏమన్నాడంటే, మోషే, నేను నిన్ను ఐగుప్తు దేశానికి పంపాలనుకుంటున్నాను. నా మాట విని ఐగుప్తు దేశం వెళ్ళి ఇశ్రాయేలీయులను విడిపించుకుని రా అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని విడిపించుకురమ్మన్నారు? దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ టు ద మోసెస్. అవునండి కదా, టర్నింగ్ పాయింట్ అనే కదా. అప్పటి వరకు ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్న మోషే అసమానుడైన నాయకుడిగా ఎదిగాడండి ఆ మాట తర్వాత. హల్లెలూయా. మోషే గొప్ప నాయకుడయ్యాడండి. అనేక లక్షల మందికి నాయకుడై అనేక లక్షల మందిని ఐగుప్తు దేశం నుండి ఫరోను ఎదిరించి ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి తీసుకురావడానికి 40 సంవత్సరాలు వాళ్ళకి నాయకుడిగా ఉన్నాడండి. దేవుడు వాళ్ళకి నాయకుడిగా చేశాడండి. సరే, ఈ పాయింట్ని బట్టి మీకేం చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే, గాడ్ వాంట్స్ యూ టు బి ఏ లీడర్. దేవుడు మిమ్మల్ని ఒక నాయకుడిగా నిలపాలనుకుంటున్నారు. మీరు చెప్తారా లార్డ్ హియర్ ఐ యామ్ అనే పదం? మీరు చెప్పగలరా? నేనున్నాను ప్రభువా, చిత్తం ప్రభు అని చెప్తారా? దేవుడు మిమ్మల్ని ఒక నాయకుడిగా చేస్తాడు. ఇప్పుడు వరకు మీరు ఒక సాదాసీదా వ్యక్తేమో, ఒక సామాన్యమైన వ్యక్తేమో, కానీ ఆయనకు మీరు అందుబాటులో ఉన్న కారణాన్ని బట్టి ఆయన ఒక నాయకుడిగా, ఒక నాయకురాలుగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకోవాలని ఆశపడుతున్నారు. ఉంటారా అందుబాటులో ఆయనకి? 3 విషయాలు ముగ్గురు దగ్గర నుంచి నేర్చుకున్నాం మనం. అబ్రహాము ఏమండి చిత్తం అన్నందుకు టర్నింగ్ పాయింట్ ఏంటంటే,
తన యొక్క వంశాన్ని దేవుడు విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఈ విస్తరింప చేయడం అనేది నీకు కావాలంటే ఆయనకు అందుబాటులో ఉండాలి అబ్రహాం లాగా. రెండవది, యాకోబు చిత్తం అన్నందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? స్వేచ్ఛనిచ్చాడు. ఆయన దాసరికములో నుండి, ఏమంటే చాకిరీ స్థితి నుండి విడిపించాడు దేవుడు. స్వేచ్ఛనిచ్చాడు. నీకు కూడా స్వేచ్ఛనిస్తాడు ఆయన. మూడవది ఏంటి? మోషే గొప్ప నాయకుడుగా దీవించబడ్డాడు చిత్తం అన్నందుకు. అంటే అందుబాటులో ఉన్నాను ప్రభువా అన్నందుకు. చేద్దామా మనం? ఈ తీర్మానం తీసుకుందామా ఈరోజు? దేవా, నేను నీకు అందుబాటులో ఉండి ఈ 3 ఆశీర్వాదాలు పొందుకుంటాను ప్రభువా. ఏమండి, మొదట 3 విషయాలు చెప్తేనే ఇంత బాగున్నాయి కదా, ఇంకా మిగిలిన 14 విషయాలు కూడా చెప్తే ఇంకెంత బాగుంటాయో. అసలు ఈ 17 ఒక పాయింట్ లాగా, ఒక ప్రసంగంలాగా చెప్తే ఇంకెంత బాగుంటుందో. కానీ మనకు టైం లేదు కనుక, ఏ ఫర్ అవైలబుల్ టు ద గాడ్, దేవునికి అందుబాటులో ఉండు, మొదటి మాట. తర్వాత యాక్ట్లో 2వ లెటర్ ఏంటండి? సి. సి ఫర్ కనెక్ట్ టు ద చర్చ్. దేనికి మనం కనెక్ట్ అయి ఉండాలి? సెల్ ఫోన్ కదండి. ఎప్పుడు 24 గంటలు నెట్కి కనెక్ట్ అయి ఉండాలి కదండి. సెల్ ఫోన్కి కనెక్ట్ అయి ఉండాలి. పూర్వకాలం భక్తులు ఏమనేవారు తెలుసండి? ప్రవక్తలు వాళ్ళు పలికే మాటలు ఏంటో తెలుసా? ఎవ్వని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అనేవారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవ్రీ టైమ్ దే యూస్ టు కనెక్ట్ విత్ ద గాడ్. అందుకే ఆ మాట ధైర్యంగా, నేను ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నానో అనే మాట వాళ్ళు చెప్పేవారు ధైర్యంగా. అందుకే మనం నిలిచి ఉన్నామా? కనెక్ట్ అయి ఉన్నామా? సంఘానికి కనెక్ట్ అయి ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2వ తీర్మానం అండి. రిజల్యూషన్స్ అంటే తెలుగులో ఏంటి? తెలుగులో అర్థం ఏంటి? తీర్మానాలే, ఇంకేం కాదు. మొదటి తీర్మానం ఏంటి? దేవునికి అందుబాటులో ఉంటాను అని తీర్మానం తీసుకున్నాం. 2వ తీర్మానం ఏంటి? సంఘానికి కలుపుబడి ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాయింట్ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి నా దగ్గర. త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం 7:29 చూడండి. సమూయేలు 2వ గ్రంథం, 2 Samuel chapter 7 and verse 29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. చూసారండి, దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించయ్యా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ సన్నిధికి నా కుటుంబం కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా చెప్దామా? ఎంతమంది కోరుకుంటున్నారండి కోరిక? దావీదు అసలు ఎందుకు ఈ మాట చెప్పాడో చెప్పనా? నా కుటుంబం నీ సన్నిధికి నిత్యము అంటే చిరకాలము అంటున్నాడు. అప్పుడప్పుడా చిరకాలం అండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు కాదు. మనం ఫోన్కి నిత్యము కనెక్ట్ అయి ఉన్నాం అనుకోండి, ఆ ఫోన్ మనల్ని పాడు చేస్తాం. తెలుసా? ఎలా పాడు చేస్తావు చెప్తాను. సెల్ ఫోన్ అంటే హెల్ ఫోన్ అంటండి. సెల్ ఫోన్ అంటే ఏం ఫోన్ అంట? హెల్ ఫోన్ అంట. హెల్ ఫోన్ అంటే అర్థం ఏంటి? నరకానికి తీసుకెళ్లే ఫోన్ అని హెల్ ఫోన్ అంటే. సెల్ ఫోన్ అంటే హెల్ ఫోన్ అంటండి. సెల్ ఫోన్కి 24 గంటలు కనెక్ట్ అయి ఉంటే ఇక మనకి నరకానికి వెళ్ళడానికి ఏ ఆటంకాలు, ఏ డోర్లు ఓపెన్ వేసి ఉండవంటండి. అన్ని డోర్లు డైరెక్ట్గా తెరిచి ఉంటాయంట. మనం పరిగెత్తుకుని వెళ్ళిపోతాం అనమాట. ఎక్కడికి? నరకానికి. ఆయన ఎవరో పాట పాడాడండి. ఏం పాట తెలుసా? సెల్లుంటే నాకు చాలు యేసయ్యా, దాని వెంటే నేను ఉంటానేసయ్యా అని. అది అసలు యేసుప్రభు వారి గురించి కట్టిన పాట. శ్యామ వేదాల గారని నర్సాపురంలో ఉంటాడు, ఆయన కట్టాడు ఈ పాట.
నీవుంటే నాకు చాలు యేసయ్య అనే పాటని ఇలా రాసి ఇలా మార్చి కట్టారు అండి. నీ తోడు చాలయ్యా అంటాం కదా, వాట్సాప్ చాలయ్యా, ఫేస్బుక్ చాలయ్యా, యూట్యూబ్ చాలయ్యా, ఇన్స్టాగ్రామ్ చాలయ్యా అండి. ఇవన్నీ వాడుతూ ఉంటే మన టైం ఎక్కడ ఉంటుందండి? ఇంకా టైం ఉంటుందా? మన టైం అంతా కిల్ అయిపోదండి. ఇన్ని రకాలు వాడుతూ ఉంటే ఫోన్లో వాట్సాప్ వాడుతున్నాం ఏమండి, యూట్యూబ్ వాడుతున్నాం, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం, ఇంకేం వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం. ఇంకా టైం ఎక్కడ ఉంటుందండి మనకి? దేవుడిచ్చిన అమూల్యమైన టైం ఉంటుందా? గాలికి పొట్టు చెదిరిపోయినట్టుగా మనకిచ్చిన ఆ సమయం అంతా చెదిరిపోతుంది. కాబట్టి ఫోన్ వద్దు, దయచేసి ఫోన్ వద్దు, బైబిలే ముద్దు. హల్లెలూయా. మనకు ఫోన్ వద్దు, ఏంటి ముద్దు? బైబిల్ ముద్దు. కొంతమంది చర్చికి కూడా ఫోన్లు పట్టుకొస్తారు. చర్చికి కూడా ఫోన్లు పట్టుకొచ్చి ఫోన్ చూస్తూ ఉంటారు. నేను ఇక్కడ గుంజుకుంటా వాక్యం చెప్తానా, వాళ్ళేమో గుంజుకుంటా ఫోన్ చూస్తారు. అంటే ఫోన్కి అంత ప్రియారిటీ మంచిది కాదు. ఏమనంటే మీరు చెప్పిన రిఫరెన్స్ తీస్తున్నానండి అంటారు. అబద్ధం. చెప్పిన రిఫరెన్స్ బైబిల్లో తీయాలి కదా, ఫోన్లోగా తీసేది. బైబిల్ ఉంది కదా, దేవుడు మనకి ఇచ్చాడు కదా. బైబిల్కి ఫోన్కి డిఫరెన్స్ ఏంటంటే చెప్తున్నాను వినండి. ఫోన్లో అన్నీ వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది. బైబిల్లో మంచే వస్తుంది, బైబిల్లో చెడు ఉండదు కదా. కాబట్టి మనం ఏది వాడితే మంచిది? బైబిల్ వాడితేనే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంత మంచి మనసుతో చూసినా ఫోన్ ఎలాంటిదంటే, మనం ఎంత మంచి మనసుతో చూస్తున్నా కూడా ఫోన్ని టింగ్ మన మెసేజ్ వస్తుంది. అదేంటి? అదేదో అగ్లీ పిక్చర్ వస్తుంది దానికి, ఇది ఏంటో అని దాన్ని నొక్కాలనిపిస్తుంది. మీకు అర్థమైందా? అదే అది పక్కన పెట్టేసి బైబిల్ తీస్తే ఏ మెసేజ్ అది దీంట్లో దేవుడి మెసేజే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఫోన్కి బైబిల్కి చాలా డిఫరెన్స్ ఉంది. మనము ఏం చూస్తే బెటర్? చర్చ్కి ఏం తీసుకొస్తే బెటరు? బైబిల్ తీసుకురా. కాబట్టి ఫోన్కి కనెక్ట్. ఇప్పుడు ఈ మాటలను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫోన్కి కనెక్ట్ అయి ఉండొద్దు. దేనికి కనెక్ట్ అయి ఉందాం? సంఘానికి. దావీదు భక్తుడు అంటున్నాడు, నా కుటుంబం అంతా నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టు దీవించు నాయన అంటాడు దావీదు. ఎందుకు అంత మంచి కోరిక కోరుకున్నాడో తెలుసా? దావీదుకు తెలుసు, తను 23వ కీర్తనలో మాట అంటాడు, చిట్ట 6వ వచనంలో ఏమంటాడు తెలుసా? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదని అంటాడు. ఆయన తీసుకున్న తీర్మానం, అది కూడా ఒక రెజల్యూషన్. ఏంటి? దేనికి కనెక్ట్ అయి ఉండాలని? దేవుని మందిరానికి. నేను చిరకాలం దేవుని మందిరానికి నివాసం, దేవుని మందిరంలో నివాసం చేస్తానని రెజల్యూషన్ తీసుకున్నాడు కనుక దేవుడు దావీదుని అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. అందుకని ఇప్పుడు నేను ఒక్కడే ఆశీర్వదించబడడం ఏంటి ప్రభువా, నా కుటుంబం అంతా ఆశీర్వదించబడాలని చెప్పి ఆయన ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ 2వ స్టెప్లో, నేను దీవించబడ్డాను, నేను ఆ రెజల్యూషన్ చేయడం వల్ల నేను బ్లెస్ అయ్యాను కనుక నా కుటుంబం కూడా నీ మందిరములో ఉండేటట్టు నీవు దీవెన దయచే ప్రభు అని దావీదు అడిగాడండి దేవుణ్ణి. అదే మనం చదువుకున్నాం 2 Samuel chapter 7 and verse 29లో. ఓకేనా? కనుక ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకుందాం. అదేంటంటే, మనం దేవునికి ఏమండి దగ్గరగా ఉండాలి, మొదటిది. రెండవది సంఘానికి కలుపుబడి ఉండాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11 చూడండి ఈ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 10:24, 11 కాదు, సారీ, 10:24-25 వచనాలు. Hebrews chapter 10 and verse 24 and 25. కొందరు మానుకొనుచున్నట్లుగా మనము సమాజముగా కూడుట మానకూడదు.
ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించుచును. సమాజంగా కూడుకోవడానికంట, సంఘంలో కలుపుబడ్డానికంట మనం ఒకళ్ళొకళ్ళు హెచ్చరిక చేసుకోవాలంట. అంటే దాని అర్థం ఏంటంటే ఏమండి, ఒకరినొకరు అంటే ఇప్పుడు సోనీ సహోదరు ఉంది కదా, సోనీ అనసూయమ్మ గారిని హెచ్చరించాలి. అమ్మ వస్తున్నారా ఈరోజు ప్రార్థనకి అని. అనసూయమ్మ గారు కూడా అమ్మా నేను వస్తున్నాను, మరి నువ్వు వస్తున్నావా, హెచ్చరిక చేసుకోవాలి. అర్థమైందండి? మందిరం కొరకు ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలంట, మందిరానికి మానకుండా ఉండుట కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి. ఆ దినము సమీపించు. ఆ దినం అంటే రెండవ రాకడ దినము సమీపించే కొలది, మీరు చూచిన కొలది, అంటే ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. అలాగు అమ్మా చూడండి, అసలు ఎందుకు ఎక్కువగా సంఘానికి కనెక్ట్ అయి ఉండాలి అని చెప్పారు ఇక్కడ? మీకు అర్థమైందా? ఈ మాట యొక్క భావం ఏంటంటే నేను చెప్పిన పాయింటే, మరి ఎక్కువగా సంఘానికి ఎందుకు కనెక్ట్ అయి ఉండాలి అని చెప్పారు అని అంటే, సంఘములో ఆశీర్వాదాలు ఉన్నాయండి. సంఘంలో ఏమున్నాయి? దావీదు సంఘంలో చిరకాలం జీవించినందుకే దీవించబడ్డాడు. తెలుసా మీకు ఆ విషయం? ఆ దీవెనలు నాకొక్కడికే కాదు, నా కుటుంబానికి కూడా కావాలనుకుని ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు రెండో స్టెప్లో, నా కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లు దీవించును ఆయన అంటాడు. హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు మీతో పాటు మీ కుటుంబం కూడా దేవుని సన్నిధిలో నిత్యం ఉండాలని ఆశపడుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశపడితే మీరు వాళ్ళకి చెప్పండి, అమ్మా రామ్మ, అయ్యా రా, అయ్యా చర్చ్కి వెళ్దాం రా. లోబడితే లోబడతారు, లోబడకపోతే ప్రార్థన చేయండి. లోబడలేదని వదిలేకండి. ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వాదాలకు దూరం అయిపోతారు. సంఘంలో ఇప్పుడు మనము పాటలు పాడతాం కదా, ఇందాక కూడా పాడినట్టున్నాం కదా, దేవుని మందిరం దీవెన ప్రాంగణం. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం ఎలాంటిదంట? దీవెన ప్రాంగణం. మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం. ఈ లక్షణాన్ని లక్షణంగా నెరవేర్చాలి. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం. ఒక తీర్మానం తీసుకోండి ఈరోజు, ప్రవ్వా ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నేను మానను ప్రవ్వా, సంఘానికి కనెక్ట్ అయి ఉంటాను ప్రవ్వా. సంఘానికి కనెక్ట్ అయి ఉండడం అంటే ఆదివారం ఒకటి వస్తే సరిపోతుందని కాదు దాని అర్థం. సంఘం ఎప్పుడెప్పుడు కూడుకుంటుందో ఆ ప్రతిసారి సంఘముతో నువ్వు కలవడమే సంఘానికి కనెక్ట్ అయి ఉండడం. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయండి, నిజం చెప్తున్నా. చాలా అంటే చాలా. ఆ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలంటే సంఘానికి కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత ఇంకొకటి, ఆశీర్వాదాలు మాత్రమే కాదు సంఘానికి కనెక్ట్ అయి ఉండమని చెప్పిన దాని యొక్క భావం హెబ్రీ 10:24లో చెప్పిన అర్థం ఆశీర్వాదాల కొరకనే కాదు. సంఘానికి నువ్వు కనెక్ట్ అయి ఉంటే రెండవ రాకడికి ఎత్తబడడానికి సిద్ధపడగలవు. ఒకవేళ రెండవ రాకడికి ఎత్తబడడానికి నువ్వు సిద్ధపడాలి అని అంటే ఖచ్చితంగా సంఘానికి రావాలి. ఎందుకంటే ఇక్కడ సంఘములో దేవుని యొక్క వాక్యము విడుదలవుతూ ఉంటుంది. రెండవది, సంఘములో సాక్ష్యాలు ప్రకటించబడతా ఉంటాయి, దేవుడు చేసిన అద్భుతాలు. అవన్నీ మనం విన్నప్పుడు ఎస్ మన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆ దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ వెంబడించాలి అనే ఈ కోరిక, ఈ తపన మనలో కలుగుతూ ఉంటుంది. ఆ మంట, ఆ ఆత్మీయ మంట మనలో మండుతూ ఉంటుంది. లేదు అని అంటే ఏమండి, మనము రాకడకు సిద్ధపడలేం సంఘానికి వెళ్ళకపోతే. అసలు దేవుడు సంఘం అనే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? రాకడకు సిద్ధపడే ఒక వ్యవస్థది సంఘం. అర్థమైందండి? ఆయన రాకడకు సిద్ధపడాలంటే నువ్వు ఒంటరిగా సిద్ధపడలేవు, ఈ సంఘంలో ఉంటేనే నువ్వు సిద్ధపడగలవు. గుర్తుపెట్టుకోండి. కనుక ఒక తీర్మానం తీసుకోండి, దేవా
నేను సంఘానికి కలుపబడి బ్రతుకుతాను. ఈ రోజు నుంచి సంఘానికి దూరంగా ఉండను, సంఘానికి కలుపబడి బ్రతుకుతాను. రెండో పాయింట్. మూడో పాయింట్ చెప్పేసి నేను ముగించబోతున్నాను. మూడోది ఏంటంటే థ్యాంక్ ద లార్డ్. థ్యాంక్ ద లార్డ్. దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఏం చెల్లించాలి దేవునికి? నేను మీకు ఒక మాట చాలా ఇంపార్టెంట్, కృతజ్ఞతకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ మాట చెప్తాను, వినండి. కృతజ్ఞత అనేది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అది కృతజ్ఞత అనేది ఒక ఆజ్ఞ అండి. మనం ఆజ్ఞను పాటించకపోతే నరకంలో పడతాం, తెలుసా? ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపం. ఇది చాలా మందికి తెలియదు. కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. బైబిల్లో ఆజ్ఞాపించాడు ఆయన. ఇప్పుడు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా బైబిల్లో. నరహత్య చేయరాదు, దొంగిలించరాదు, వ్యభిచారం చేయరాదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, నీ తల్లి నీ తండ్రిని సన్మానించాలి, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఇవన్నీ 10 ఆజ్ఞల్లో నేను కొన్ని చెప్పాను. ఈ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి అని అంటే, ఈ 10 ఆజ్ఞల్లో కాదు, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది క్రొత్త నిబంధనలో ఆజ్ఞ. ఏది? కృతజ్ఞత అనేది క్రొత్త నిబంధన ఆజ్ఞ. అలాంటిదే ఇది కూడా. నరహత్య చేయరాదు అంటే నరహత్య చేసిన వానికి ఎంత కఠినమైన శిక్ష విధించబడుతుందో, కృతజ్ఞత చేయాలి అంటే చేయకపోతే అంత కఠినమైన శిక్షే. దానికి దీనికి తేడా ఏముండదు, గుర్తుపెట్టుకోండి. కనుక మనము ఎల్లవేళలా, మనకు తెలుసు దావీదు గురించి నేను ఇందాక మెన్షన్ చేశాను కనుక దావీదు గురించి నేను ఒక మాట చెప్తాను. దావీదు దినమునకు ఎన్నిసార్లు స్తుతి చెల్లించేవాడండి? 7 సార్లు. సంవత్సరానికి కాదండి, నెలకు కాదండి, రోజుకే 7 సార్లు స్తుతించేవాడు దావీదు. ఒక రోజుకే. మనం రోజుకొకసారైనా స్తుతించకపోతే దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వాళ్ళం కామా? దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే నరకానికి పాత్రులు మావమా? కనుక దావీదు దేవుణ్ణి స్తుతించి గొప్ప స్థితికి వెళ్ళాడు. హల్లెలూయా. స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని మనం వింటానే ఉంటాం. మనం చేసే స్తుతి మన స్థితిని ఏం చేస్తుంది? మారుస్తుంది. నిజమే, వాస్తవమే. ఆ స్థుతిని నువ్వు చేసి, అంటే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి నీ జీవితాన్ని మార్చుకో. మూడో పాయింట్ ఏంటి? ACT, యాక్ట్. యాక్ట్ అంటే ఏంటి? పని, కార్యం. నీ పని పూర్తవ్వాలన్నా, నీ కార్యం సఫలం అవ్వాలన్నా ఈ 3 పదాలు నువ్వు పాటించు చాలు. ఈ సంవత్సరం నువ్వు తీర్మానం తీసుకో, ప్రభువా నేను రోజు నీకు కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా ఉంటాను. మొదటి తీర్మానం ఏంటి? మొదటిది ఏంటి? దేవా నేను నీకు అందుబాటులో ఉంటాను. రెండో తీర్మానం ఏంటి? సంఘానికి కలుపుబడి ఉంటాను. మూడో తీర్మానం ఏంటి? దేవా నేను రోజు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇవి ఈ 3 రిజల్యూషన్స్ ఈరోజు మనం విన్నాం. ఈ 3 రిజల్యూషన్స్ ద్వారా మీరు దీవించబడ్డారని, ఆశీర్వదించబడ్డారని నేను అనుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక.